ఇక్కడ ఏదో చేస్తుంది మా అక్క, ఏంటో తెలుసుకుందాం రండి. మీ ఇంట్లోనే ఉన్నారా ఎవరైనా? ఎప్పుడు ఏదో ఒకటి మారుస్తూ ఉండాలి, నీట్గా పెడుతూ ఉండాలి, ఒకటి ఇంట్లో సర్దుతూ ఉండాలి, అలాంటి వాళ్ళు ఉంటే చెప్పండి. మా ఇంట్లో అయితే మా అక్క అనమాట. ఈ కళాఖండానికి కర్త క్రియ నువ్వే చూడండి. చెప్పు. నీట్ గా అరేంజ్ చేస్తే నిజంగా బాగుంది. అదే ఆకుల్లో ఇంకా పుట్టుకొచ్చింది. ఓ ఫ్యామిలీ ట్రీ అని చెప్పేకి ఇది సింబాలిక్ గా ఫ్యామిలీ లీఫ్ అయింది. లేదు నిజంగా బాగుంది. అది బాగుందంట. పొద్దునంతా ఇల్లు సర్దాము అంటే ఇల్లు ఎప్పుడు క్లీన్గానే ఉంటుంది మా ఇంట్లో. కానీ ఆ వస్తువు ఇక్కడిది, ఈ వస్తువు అక్కడిది పెట్టకపోతే మనస్సు తృప్తిగా ఉండదన్నమాట. ఒక్కసారి ఏదైనా బోర్గా అనిపించింది, అక్కడే ఉంది ఆ వస్తువు అంటే దాన్ని ఇమ్మీడియట్గా మార్చేయాలి. అలాంటి వాళ్ళు మా ఇంట్లోనే ఎప్పుడు ఉంటామని కుమార్ ఎప్పుడు అంటుంటాడు, నీకు ఎప్పుడు సర్దుతూనే ఉండాలా అని. మా ఇంట్లోనే ఉన్నారా, లేదంటే మీలో కూడా ఎవరైనా ఉన్నారా? నిజంగా కదా, బోర్గా ఉంటుంది కదా ఇంట్లోనే ఉండి ఉండి. ఆ ఐటెం అక్కడే ఉంటే నాకేదో పిచ్చిగా అనిపిస్తుంటుంది. ఫస్ట్ మార్చేసి కొత్తగా చూపించుకోవాలి నాకు నేనే అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో పొద్దున్నే అదంతా చేసుకొని ఇంకా ఈవినింగ్కి వీళ్ళు స్విమ్ చేస్తాము అంటే స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వచ్చాము. ఎవ్వరూ లేరు ఆ రోజు థ్యాంక్ఫుల్లీ, ఎందుకంటే సమ్మర్ కాబట్టి ఫుల్ ఉంటుంది ఎప్పుడు. కాకపోతే ఆ రోజు ఎవ్వరూ లేరు. ఇంకా వీళ్ళిద్దరూ దిగారు. చూపిస్తురా ఇక్కడ ఎట్లా నేర్పించేది. ఫస్ట్ అట్లా ఎత్తేసేసి లోపలికి మునిగిపోయేదా? పనుకోవాలంటే ఫస్ట్ గాలి ఎట్లా పీల్చుకోవాలి, గాలి లోపలికి పోతేనే బయట. ఇట్లా చెప్తాను కదా, ఇట్లుండదు బాడీ, అట్లుండాలా? నువ్వు గాలి పీల్చుకునేది లేకపోతే వాడు అన్నట్టు చేతులు పైకి ఎత్తి లోపలికి పోయి ఓం స్వాహ, అదే ఫస్ట్ చేయించాడు. ఓం స్వాహన లోపలికి పోయి మునిగి ఎంతసేపు చిన్నకి చౌలేకపోతాయి. ఇది లోపలికి క్యాప్ ఇంకా కింద. 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 సెకండ్స్. ఎక్కువసేపు ఆడిని ఇంకా అయ్యలేదు. ఫస్ట్లో అయితే ఎనర్జీ ఉంటుంది. ఆవిడ మునిగే పైకి లేస్తాను, ఇది పట్టుకోలేదు లేదు కదా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. ఏం కుదుకొని ఎవరే పైనకి వచ్చేస్తాను. అదే డెప్త్ లేదు. పట్టుకొని దీన్ని పట్టుకొని దీన్ని పట్టుకొని దీన్ని కాదు దాన్ని కంబి చాలే. ఇటు బాగా వస్తా అంటారు, వెలుగు బాగా వస్తుంది. ఆర్ట్ సౌండ్ వస్తాను, లోపల సౌండ్ చేస్తా ఉండవు కదా, సౌండ్ వస్తా ఉండలేదు. లోపల నేను లోపల సౌండ్ వస్తాను. దిస్ ఈజ్ బికాస్ మేబీ డెన్సిటీ డిఫరెన్స్, మీడియం ఎయిర్ మళ్ళీ తప్ప రానంటే నడుచుకొని వస్తాను. రా రా. బెటర్ ఇంప్రూవ్మెంట్. అవి గలీజ్ నీళ్ళు నా మీదకి వేద్దండి.
కనిపిస్తూనే ఉండదా? ఎలా యాంటీ ఫోగ్ మనిషి కనిపిస్తున్నాడు. నాకు వేరే మనిషి మాత్రమే ఉన్నాడు. సార్ రండి. నైట్ డిన్నర్కి స్పెషల్ యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ పచ్చళ్ళు చేస్తారు. సో వాళ్ళ దగ్గర నుండి తెప్పించాము. ఎలా ఉంటుంది ఏంటి అన్నది టేస్ట్ చేయడానికి. సో వాళ్ళ స్పెషల్ ప్రాన్స్ పచ్చడి తీసుకొని వచ్చాము. సో అందుకనే తేజుకి ట్రై చేపిస్తున్నాము. ఫస్ట్ టైం అంట ప్రాన్స్ పచ్చడి తింటున్నది. సో బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. కానీ ప్రాన్స్ ముక్కలు కొంచెం హార్డ్గా అనిపించింది మాకైతే. సో లేకపోతే టేస్ట్ చాలా బాగుంది. సో ఆ రోజు డిన్నర్ అయితే ప్రాన్స్తో తినిపించాము. సారీ అంటూనే సార్, నేను ఏదో టెన్షన్లో నోట్ చేయలేను. ఈ వరకు వద్దు. ఇది కూడా మన ప్రాఫిట్ 20 లక్షలు. ఎట్లుంటుందో ప్రాన్స్ ముక్కలు. కుమార్ చిన్న స్పూన్ అయితే ఫ్రై చేసి ఇంత సరిపోదు కదా. ఎక్స్ప్రెషన్ సౌండ్ పెట్టకే. బాగుందా? పర్వాలేదా? బాగుంది. తినింటావా ఎప్పుడైనా? ఫ్యాన్ వేసేసి తినేసి అది రోజు ఐస్ ప్యాక్ పెట్టుకుందిరా. చెప్పు. బాగుంది. కాదు తినింటావు ఎప్పుడైనా? లేదా? తినలేదు. ఫస్ట్ టైమా? నువ్వు ఎట్లా మిస్ ప్రాన్స్ ఊరగాయ తినలేదు. ప్రాన్స్ తిన్నా. ప్రాన్స్ తినిండావు, ఊరగాయ ఎవడు తినేది? ఊరగాయ తినలేదు. బాగుందా? బాగుంది. చూపించేది. నాకు ఈ బిస్కెట్ ఎట్లుంది తెలుసా చుమ్మి? ఈ బిస్కెట్ ఎట్లుంది తెలుసా? ఇది లిటిల్ కాదు, లిటిల్ హార్ట్స్ పెద్దగా చేస్తే ఎట్లుంటుంది అట్లుంది లిటిల్ హార్ట్స్. ఇది బెన్నె బిస్కెటా? పీక్ బాగుంటుంది. ఫుల్ వద్దు. సంచెత్తుకొని నేను ఇంకా వీళ్ళు ఈడ మేము దీనికుండాము సెక్యూరిటీ గార్డు బాగా పనిచేస్తాను అనుకుంటారు. రోడ్లో నిలబెట్టాడు మాత్రం తేజు భయమైతే దోమలు వేసుకుంటా అట్లుంటుంది మనతో. ఏదో చిన్న పనికి బయటికి పంపిస్తే నా తమ్ముడిని కుమార్ని పోలీసులు పట్టుకున్నారంట, రోడ్లో నిలబెట్టారంట. అదే చెప్తున్నారు. మేమైతే వాళ్ళు ఇంకా వస్తారని కీస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా అలా ఆ రోజు గడిచింది. నైట్కి ఆయిల్ పెట్టమంటే పాపం మా అక్క పెడుతుంది, చాలా బాగా మసాజ్ చేస్తుంది. అబ్బా ఎంత రిలీఫ్గా ఉంటుందో పెట్టించుకుంటే మాత్రం. సో ఇవాల్టి వ్లాగ్ ఇది. ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు అబ్బా. వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది, చూసి ప్లీజ్ లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుంటాను. నెక్స్ట్ వ్లాగ్ చాలా స్పెషల్ వ్లాగ్, మీరు ఎవ్వరూ మిస్ కాకండి.